పరం ఆభరణాది హరౌ త్వయి చ విభజ్య నిర్విశసి. అలానే శ్రేష్టమైనటువంటి ఆభరణాదులన్నింటినీ కూడాను, ఇవి స్త్రీల యొక్క ఆభరణాలకి ఒక అందం ఉంటుంది, పురుషుడు వేసుకునే ఆభరణాలకి ఒక అందం ఉంటుంది. ఇవి రెండూ కూడాను సంపూర్ణంగా ఇద్దరు ఒకే చోట మాకు కనపడుతున్నట్లుగా ఉన్నది ఇక్కడ. ఎందుకని? ఈమెలో పూర్తిగా లీనమైపోయి ఉన్నాడు ఆ భగవానుడు. ఈమెకు భిన్నమైనటువంటి రూపంలో ఆయన కనపడకుండా ఉన్నాడు. అంటే అంత ఏమంటాము, అంత గాఢమైనటువంటి ఆలింగనంలో ఉన్నప్పుడు ఇద్దరూ రెండు వేరువేరు అనేటువంటి భావమే ఎవరికీ కలగటల్లా. ఇద్దరూ ఒకటే అనే భావం కలుగుతూ ఉన్నది. కేవలం ఆ ఆభరణాలని చూడటం ద్వారా ఓహో ఇది స్వామి యొక్క ఆభరణం కదా, కాబట్టి ఈయన కూడా ఇక్కడున్నాడనేటువంటి ఓ భావం మనకు కలగాల్సిందే. హరౌ త్వయి చ విభజ్య నిర్విశసి. ఆ భగవంతుడి యందు నీ యందు కూడాను ఈ విధంగా విభజన చేసి అనుభవిస్తూ ఉన్నావు. ఇక్కడ విభజన ఎక్కడ కనపడుతోంది మనకి? కేవలం ఇటువంటి ఆ బయట కనపడేటువంటి బాహ్యమైన కొన్ని ఆభరణాదుల చేత, కొన్ని శారీరకమైనటువంటి నిర్మాణాల్లో ఉండేటువంటి కొన్ని హెచ్చుతగ్గుల ద్వారా వీళ్ళిద్దరు వేరు అన్న భావం తెలుస్తోంది. కానీ లేదంటే ఇద్దరూ ఒకటే అనే భావమే మనకు కనపడుతోంది. ధ్రువం అని చెప్పి అన్నా, ఇది నిశ్చయమైనటువంటి విషయమమ్మా. ఇక్కడ మనకి చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటి అనంటే, ఆ లక్ష్మీనారాయణులిద్దరూ కూడాను ఏకమై ఉన్నటువంటి ఒక అద్భుతమైన దశలో ఇద్దరిలో ఏ విధమైనటువంటి భిన్నత్వము లేదని, ఇద్దరూ ఒకటేనని, కేవలము పైన ఉండేటువంటి కొన్ని చిన్న చిన్న తేడాల వలన వారిలో ఉండేటువంటి కాంతి కానివ్వండి, శరీరపు రంగు కానివ్వండి, పైన ధరించినటువంటి ఆభరణాలు కానివ్వండి, శారీరకమైనటువంటి నిర్మాణం కానివ్వండి, వీటిల్లో ఉండేటువంటి చిన్ని వ్యత్యాసాల ద్వారా మాత్రమే ఆయనకు ఆమెకు ఒక తేడా కనపడుతున్నది. కానీ ఇద్దరూ లేకపోతే ఒకటే అయి ఉంటేవాళ్ళు. అంటే తేడా ఉన్నది, లేదు అనట్లేదు. మళ్ళీ అది గుర్తుపెట్టుకోవాలి మనం. తేడా ఉన్నది, కానీ ఇద్దరిలో ఉండేటువంటి ఈ అన్యోన్యత్వం చేత ఇద్దరూ కూడా ఒకటే అనే భావం మనకు కలిగింపచేస్తూ ఉన్నారు. ఇంకా ఆ విధంగా ఇద్దరిలోనూ ఉన్నటువంటి అద్భుతమైన గుణాలని తెలియచేస్తూ, దానితో పాటు ఇద్దరిలో ఉండేటువంటి శారీరకమైన తేడాలను కూడా తెలియచేస్తూ, మానసికంగా ఇద్దరూ ఒకటే అన్న విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇది సాధారణంగా జనజీవనంలో కూడా మనం గమనించవలసినటువంటి విషయం. స్త్రీ పురుషులు ఇద్దరూ కూడాను ఒకటే అని చెప్పి అర్థం లేనటువంటి వాదనలు చెయ్యటం కాదు. వాడేసుకున్న ప్యాంటు షర్ట్ ఈమె వేసుకొని, ఈమె కట్టుకున్న చీర వాడు కట్టుకుంటే స్త్రీ పురుషులు సమానం అవ్వరు. అది హాస్యాస్పదం అవుతుంది, నవ్వుకోవటానికి జనాలందరూ చూసి మనల్ని. అంతకి తప్పితే ఇద్దరిలో సమానత్వం రాదు. సమానత్వం దేని ద్వారా వస్తుంది అంటే, మానసికమైన ఔన్నత్యం ద్వారా సమానత్వం వస్తుంది. ఆ ఔన్నత్యము ఎవరిలో మనకు కనపడుతుంది అంటే, ఇక్కడ మనకు లక్ష్మీనారాయణుల్లో కనపడుతున్నది. మనకి ఇంతకుముందే వారి యొక్క గుణాల గురించి మనకి చాలా స్పష్టంగా తెలియచేశారు. ఇద్దరిలో కూడా గొప్ప గుణాలు ఉన్నాయి. ఉన్నటువంటి గుణాలు మళ్ళీ వీరిలో ఉండేటప్పటికన్నా ఎదుటి వాళ్ళలో ఉన్నప్పుడు గొప్పగా ఉన్నాయి అన్నారు. అంటే నీ యొక్క సహజమైన గుణము ఎదుటివాడిలో గొప్పదనాన్ని తీసుకొచ్చే గుణంగా ఉంది, మరింత ఎక్కువగా రాణిస్తున్నది అన్నాడు. గుణాలు ఆ విధంగా మారితే పర్వాలేదు, కానీ మారినప్పటికీ కూడా ఏ గుణము బయటకి ప్రకటింపబడాలో, ఏ గుణం లోపల ఉండాలో అది కూడా మళ్ళీ మనం తెలుసుకొని ఉండాలి.
పౌరుషం అనేటువంటిది, పరాక్రమం అనేటువంటిది స్త్రీలకు కూడా ఉండదగినదే. కానీ ఎప్పుడు అవే ప్రకటిస్తూ ఉండకూడదు. మనం అలా ప్రకటిస్తూ ఉంటే దానివల్ల ఏమవుతుంది, వికృతమైనటువంటి చేష్టలే బయటకు వస్తాయి, కానీ ఎక్కడా కూడా మంచి అనేది జరగదు మనకు. కనుక వీటిని మనం బాగా గుర్తుంచుకొని ఆ లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా మనకి ఆరాధ్య దైవములన్న విషయాన్ని తెలుసుకొని వారిద్దరినీ కలిపి మనం ఆరాధన చేసుకోవాలి తప్పితే ఇతరులను వేరువేరుగా మనము చూడకూడదు అనే విషయాన్ని ప్రస్ఫుటితంగా ఇక్కడ మనం తెలుసుకోవలసిన అవసరం ఉన్నది అని చెప్పి తెలుసుకుంటూ మరిన్ని అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. అంతవరకు స్వస్తి.